హలో! వినోదం పాడ్కాస్ట్ మరో ఎపిసోడ్‌కి స్వాగతం. పుస్తకం గురించి తెలుసుకునే ముందు మాధురి గారి గురించి కొంత చెప్పాలి. మాధురి గారు లెమన్ ఎల్లో క్రేయాన్ అనే డిజిటల్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ సంస్థ నడుపుతున్నారు. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని ఇంటర్నెట్లో, డిజిటల్ మీడియాలో విస్తరింపజేయాలనుకుంటే, మీ బ్రాండ్ని సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటే, దానికి కావాల్సిన కంటెంట్, అది తయారు చేయడానికి కావాల్సిన స్ట్రాటజీ, సలహాలు సమకూర్చుకోవాలనుకుంటే మాధురి గారిని సంప్రదించండి. ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తలకు మొదటి కన్సల్టేషన్కి గాను 20% తగ్గింపు కూడా ఉంది. ఈ సేవల కోసం lemonellowcrayon.comకి వెళ్ళి మాధురి గారిని సంప్రదించండి. ఈసారి మళ్ళీ ఇంకో పుస్తకంతో మీ ముందుకొచ్చాను. మాధురి గారు, మీరు రాసిన 'పానకం ఆన్ ద రాక్స్' చాలా ట్రెండీగా, కాంటెంపరరీగా ఉంది మీ టైటిల్. అంటే మీరు ఈ పుస్తకం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఒక వాక్యంలో ఎలా చెప్తారు? వినోదం పాడ్కాస్ట్ వింటున్న వారందరికీ నమస్తే. 'పానకం రాక్స్' గురించి చెప్పడం అంటే ఒక థ్రిల్లర్, సింపుల్ లైఫ్ లీడ్ చేసే ఒక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సోషల్ కాజ్ కోసం పనిచేసినప్పుడు వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఆఖరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగారు అనేది 'పానకం రాక్స్'. మీతో ఎన్నోసార్లు అన్నట్టే మీ పుస్తకంలో బ్రెవిటీ లాగే మీ ఇంట్రడక్షన్ కూడా ఉంది పుస్తకానికి. నేను కాంటెంపరరీ చాలా తక్కువ చదివాను. సో చదివిన దాంట్లో అన్ని ఇంప్రెస్ చేసేవి ఉన్నాయి, ఎందుకంటే నేను చూస్ చేసుకొని తీసుకుంటా కాబట్టి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంప్రెసివ్ కాంటెంపరరీ బుక్స్. తెలుగులో ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే చదవడం, సో ఇట్లాంటి చిన్న పుస్తకాలతో మొదలు పెడితే పూర్తిగా చదవగలరు. సో అలా మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి మంచి పుస్తకం ఇది. ఇది అర్బన్ సెటప్ లో ఉంటుంది ఈ పుస్తకంలో. కథ అంతా మీరు సిటీలో ఎలా మాట్లాడతారో, మామూలుగా మనం ఎలా మాట్లాడతామో దీంట్లో సంభాషణలు కూడా అలానే ఉంటాయి. కాబట్టి మనం కష్టమైన డిక్షనరీ తీసి చూడాల్సినంత అవసరమైన పదాలు ఏవి ఇక్కడ వాడరు, తెలిసిన పదాలే వాడతారు. ఇట్లాంటి పుస్తకాలను ఎంకరేజ్ చేయడం వల్ల పబ్లిష్ చేయాలనుకునే వాళ్ళకి, పబ్లిషర్స్కి, రైటర్స్కి అందరికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మనం తెలుగు కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలనుకుంటే ఇట్లాంటి పుస్తకాలు చదివితే వాళ్ళు రాయగలరు, మనం మళ్ళీ చదవగలం. ముందు నాకు నచ్చిన క్యారెక్టర్స్ గురించి నేను మీకు చెప్తాను. నాకు నాకు మొదటిగా నేను నోటీస్ చేసిన కొన్ని విషయాలు నేను ఆర్డర్లో, అంటే కథ ఏ ఆర్డర్లో ఉందో అలా చెప్పను, నాకు నచ్చిన ఆర్డర్లో నాకు క్యారెక్టర్స్ ఎలా నచ్చినాయో అలా చెప్పుకుంటూ వెళ్తాను. దీంట్లో నేను ఎక్కువ ఎందుకు ఎప్పుడైనా నేను రైటర్ని ఎప్పుడు ఆపేసి నేను ఎందుకు మాట్లాడతానంటే, కొన్నిసార్లు మళ్ళీ నేను ఆ రైటర్ చెప్పకముందే నేను చెప్పేస్తే నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. ఎందుకంటే ఒక రీడర్గా నేను ఎంజాయ్ చేసినవి నేను చెప్తే నాకు వచ్చే సాటిస్ఫాక్షన్కి ఆ రైటర్ కూడా సాటిస్ఫై అవుతారనే ఉద్దేశంతోనే చెప్తాను. చాలా మంది నాతో అందరి మధ్యలో మాట్లాడతాయండి వాళ్ళు మాట్లాడేటప్పుడు అని చెప్పి. సో దానికి రీజన్ కూడా ఐఎమ్ ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్ దట్. అది ఎంత మాట్లాడితే, అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఆర్టిస్ట్కి లేకపోతే ఒక క్రియేటివ్ పర్సన్స్కి వాళ్ళు మెచ్చుకోలే వాళ్ళకి పెట్రోల్ అనమాట. సో అది అది మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి రాయాలనిపిస్తుంది, మీకు కూడా వినాలనిపిస్తుందని అలా చేస్తాను అనమాట. సో ఈసారి కూడా నేను అలానే చేస్తాను. మీరు ఎన్నిసార్లు తిట్టుకున్నా అది కామన్. చెప్పండి. సో సో మామూలుగా నేను గమనించేది ఏంటంటే, రిటైర్ అయిన వాళ్ళు, ముఖ్యంగా ముసలి వాళ్ళ మీద చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. అది వాళ్ళు రిజిడ్గా ఉంటారు, లేకపోతే వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ చేస్తూ ఉంటారని అట్లా. కానీ మీ పుస్తకంలో ముసలి వాళ్ళు ఎవరు అట్లా లేరు, చాలా కూల్గా ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళు, 60 దాటిన వాళ్ళు, వీళ్ళు జీవితంలో ఎన్నో అనుభవాలను చూసుంటారు కదండి. సో దాన్ని బట్టి వాళ్ళకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. చాలా స్పెసిఫిక్ గా ఉండే ఐడియాలజీ, సిద్ధాంతాలు ఉంటాయి. ఇది ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అనేది ఆ వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది. అయితే ఇది మనకి మంచి జరిగినప్పుడు అది విజ్డమ్ అనిపిస్తుంది, మనకు నచ్చకపోతే చాదస్తం అనిపిస్తుంది. ఏదైనా కూడా వాళ్ళ ఏజ్కి చేరినప్పటికీ ప్రాబబ్లీ మనం కూడా ఎంతో కొంత, అంత కాకపోయినా ఎంతో కొంత వాళ్ళలాగే ఆలోచించడం మొదలు పెడతాము. కాకపోతే ఇప్పుడు నేను చూసిన ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఫ్యామిలీ కానీ, బయట ప్రపంచంలో కానీ అందరూ అలా లేరండి. అంటే మేబీ సినిమాల్లో, సీరియల్స్ లో చూపించే క్యారెక్టర్స్ వలన మనం ఒక ఇంప్రెషన్ ఫామ్ చేసుకున్నాం, ముసలోళ్ళు అయితే ఇలాగా ఊరికే చంటేసి మనల్ని ప్రాణాలు తోడేస్తుంటారని. బట్ నిజానికి అందరూ అలా లేరండి.
చాలా వరకు మార్పు వచ్చింది. చిన్నవాళ్ళ దగ్గర నేర్చుకోవడం మనకి నామోషి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఉంది. ఫోన్ ఎలా వాడాలి నేర్చుకోవడానికి మనవడినో, కూతురునో, కొడుకునో అడిగినప్పుడు వాళ్ళు నామోషి ఫీల్ కావడం లేదు. తెలుసుకుంటున్నారు. దే ఆర్ విల్లింగ్ టు లెర్న్ అండ్ అన్‌లెర్న్. సో, నేను చెప్పిందే వేదం అని కాకుండా కొంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటున్నారు. సో, ఇలాంటి క్యారెక్టర్స్ నేను చూసాను కాబట్టి రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఇవి కూడా. అందుకు నేను అలాంటి పాత్రల్ని రాసాను. గ్రేట్. మంచి పాజిటివ్ అవుట్‌లుక్ ఉంది మీకు. అందరికీ అలా ఉండదు. సో, అందుకే అడిగాను. అట్లానే అవును. మీ క్యారెక్టర్స్‌లో సాగర్ క్యారెక్టర్ నాకైతే ఎట్లా అనిపించిందంటే ద మోస్ట్ వర్దీ అండ్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాగా చూపించారు మీరు. సో, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. మీకు సముద్రం అంటే మీరు వైజాగ్ అమ్మాయి కదా! సో, సముద్రం అంటే మీకున్న ఇష్టం సాగర్ అనే పేరు పెట్టించిందేమో అని. ఎవరిని విజువలైజ్ చేసుకున్నారు? మీకు అట్లా ఏమన్నా ఉందా? లేకపోతే మామూలుగా ఊరికే అట్లా మీకు అనిపించింది ఆ క్యారెక్టర్ అట్లా ఉండాలని రాసారా? లేదు. విజువలైజ్ అయితే ఎవరిని చేసుకోలేదండి. సాగర్ పేరు గురించి మీరు చెప్పింది మాత్రం నిజం. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మై ఇమెన్స్ లవ్ ఫర్ ద ఓషన్. అందుకు సాగర్ అని పేరు వాడాను. నాకు పొడుగ్గా ఉండే వాళ్ళంటే చిన్న సాఫ్ట్ కార్నర్ బికాస్ ఐఎమ్ నాట్ టాల్. సో మేబీ అదొక్క ట్రైట్ మాత్రం నేను యూజ్ చేశాను. మిగిలిన విషయాలు ఏవైనా ఉన్నాయో ఆహార్యం, మైండ్ సెట్ గురించి అరవింద్ అండ్ సాగర్ మధ్యన కంపారిజన్ కోసం మాత్రమే కొన్ని విషయాలు నేను ప్రస్తావించాను తప్ప ఎవరిని విజువలైజ్ అయితే చేసుకోలేదండి. ఇట్స్ జస్ట్ టు బ్రింగ్ అవుట్ ద కంపారిజన్ బిట్వీన్ అరవింద్ అండ్ సాగర్ అండ్ హౌ డిఫరెంట్ దే ఆర్. నాట్ జస్ట్ ఇన్ ఏజ్ అండ్ లుక్స్ బట్ ఆల్సో ఇన్ మైండ్ సెట్. అదొకటే. నేనైతే అనుకున్నాను ఎవరో ఒకరు ఉంటారేమోలే అనుకున్నాను నేను. సో మా వారు ఉంటారండి. అవునా? పాడ్కాస్ట్ గుర్తించేలా ఉన్నారు. సో నేనైతే ఏదో సాఫ్ట్ గా ఏదన్నా హీరోలు ఎవరైనా ఉన్నారేమో అట్లా అట్లా విజువల్ లేదు. చేసుకున్నారేమో. సో అది హీరోస్ అయితే ఖచ్చితంగా కాదు. ఓకే, బట్ లైక్ ఐ సెడ్ నోబడీ ఇన్ పర్టికులర్. సేఫ్ సైడ్ ఉన్నారు. శృతి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ అండ్ షీఈ్ విటీ టు. ఆ క్యారెక్టర్ గురించి ఇంకా నాకు కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, ఆ తర్వాత చెప్తాను. సో వాట్ అబౌట్ హర్? అంటే మీకు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లా కన్సీవ్ చేశారు? అంటే కథ రాస్తున్నప్పుడు ప్రాబబ్లీ ఆ కథ సెట్టింగ్ కి ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి రాస్తాను. నేను అనుకోవడం ఏంటంటే సాగర్ కొంచెం సాఫ్ట్ స్పోకెన్ అబ్బాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రోవర్ట్ లా ఉండే అమ్మాయి, కొంచెం అవుట్ గోయింగ్ బబ్లీ అమ్మాయి అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పేర్ అని ఆలోచించి రాశాను. బట్ ఇలా ఉండాలి అనుకొని నేను రాయలేదు. ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో ఆఫ్ ద స్టోరీ. ఓకే, గ్రేట్. ఇందాక అన్నట్టు చాలా మందికి రిలేటబుల్, ఎందుకంటే ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ అర్బన్ సెటప్ లో ఉంది కాబట్టి అందరికి రిలేటబుల్ అవుతుంది. బట్ ఇలానే ఉండాలి అన్నట్టు చూపించారంటే సాఫ్ట్వేర్ వాళ్ళనో లేకపోతే ఐటీ వాళ్ళంటే ఒక చిన్న ఇది ఉంటుంది, అంటే లెథర్జిక్ ఉంటారనో, లేజీగా ఉంటారనో, లేకపోతే వాళ్ళకి టైం ఉండదు, ఎప్పుడు హడావిడిగా ఉంటారని, అట్లా అదొక స్టీరియో టైప్ ఉంది. నిజం, అది మోస్ట్లీ నిజమే. వై డోంట్ యూ స్టిక్ టు దాట్? అండ్ మీరు చెప్పినంత వరకు ఇలా స్టీరియో టైప్ ఉందని కూడా నాకు తెలీదు. నాకు నేను చూసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ హార్డ్ వర్కింగ్ పీపుల్ యాజ్ ఫర్ యాజ్ ఐ సీ. సో మేబీ అందుకే ఆ స్టీరియో టైప్ నాకు తట్టలేదు. ఒకవేళ ఉన్నా కూడా దెర్ ఇస్ నో రూల్ దట్ సేస్ దట్ ఐ షుడ్ స్టిక్ టు ద స్టీరియో టైప్. కాబట్టి స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. పని గురించి పడే హడావుడి అయితే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. ఖాళీగా ఉన్నట్టు లెథార్జిక్ గా ఉన్నట్టు అయితే అనిపించదు స్టోరీ చదివితే మీకు. అదే నేను అది గమనించాను, అందుకనే. ఇంకోటి నాకు ఇంకా బాగా నచ్చింది, సాగర్ కొన్ని ఇంటికి రాగానే అన్ని పనులు క్రమంగా చేసుకుంటాడు, ఆర్డర్ లో చేసుకొని ఆ తర్వాత పడుకునేటప్పుడు కొన్ని పాటలు పెట్టుకుంటాడు. సో ఆ ప్లేలిస్ట్ ఒక రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటా ఉంటాడు అనమాట. సో ఆ ప్లేలిస్ట్ లన్నీ మీవేనా లేకపోతే మామూలుగా అట్లా పెట్టారా? అంటే నావి అని కాదు, బట్ మూడ్కి తగ్గట్టు నేను అలాగే వింటుంటా. ఒక్కొక్కసారి మూడ్ ఫర్ జస్ట్ ఇన్స్ట్రుమెంటల్ ఆర్ సూఫీ ఆర్ క్లాసికల్ ఆర్ గజల్. సో మూడ్ బట్టి అలా ప్లేలిస్ట్ ఒకటి ఎంచుకొని వినడం నాకు అలవాటు. సో అదే నేను సాగర్కి ఆపాదించాను. అండ్ రూమ్ డెకోర్ కూడా అంతేనా? ఎస్, డెకోర్ కూడా అంతే. మీదేనా? మీ రూమ్ డెకోర్ ని ఆ అబ్బాయికి ఇచ్చారా? లేదు అలా లేదు. ఇప్పుడు అంత స్పెసిఫిక్ గా అయితే నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ ఒక బ్యాచులర్ ఎలా ఉంటుంది అని సిస్టమాటిక్ గా ఉండే ఒక అబ్బాయి, ఆర్గనైజ్డ్ గా ఉండి దాదాపు ఓసిడి దగ్గరలో ఉండే ఒక అబ్బాయి ఇంటిని ఎలా ఉంచుకుంటాడో ఆలోచించి రాస్తున్నాను డెకోర్ అని.
అంటే ఎందుకన్నారంటే 2 పాత్రలు అంటే సాగర్ ఇంకా ఇంకో పాత్ర అక్కడికి వచ్చి ఇల్లు చూస్తారనమాట. హ్మ్. సో అది చూసినప్పుడు హ్మ్. ఆ డిస్క్రిప్షన్ ఇచ్చిన దాంట్లో అది చూసి అడిగారు అనమాట. అవునవును. కరెక్ట్. అవును. చెప్పింది కరెక్టే మీరు. అది. ఓకే. సో ఇంకా మీకు కొన్ని మిగిలినాయన్నమాట మీ డెకోర్‌లో. మేబీ ఇఫ్ దేర్ ఇస్ అనదర్ స్టోరీ. అట్లానే ఇందులో అదే పనిగా చాలా సార్లు మళ్ళీ వచ్చే ఎక్స్‌పీరియన్స్ సుబ్బయ్య తిండి. ఆ! సో ఎందుకు కరెక్ట్. అట్లా? అంటే మీరేమన్నా సుబ్బయ్య గారి హోటల్‌లో తిన్నారా? లేకపోతే యాక్చువల్లీ లేదండి. నాకు ఆ కోరిక ఉండిపోయింది. సుబ్బయ్య గారి హోటల్‌లో తినడం కుదరలేదు ఇప్పటివరకు. కానీ అది కోయిన్సిడెంటల్. నేను అలా ప్లాన్ చేసుకొని రాయలేదు. ఎందుకో సరే ఇంట్లో పని మనిషిలా కాకుండా మన మనిషిలా ఉండే ఒక అతను ఉంటే రూరల్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చిన వారైతే ఎలాంటి పేరుంటుంది అని ఆలోచించి నేను రాండమ్‌గా సెలెక్ట్ చేసిన పేరు తప్ప హోటల్‌కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు బ్రాండ్ ప్లేస్‌మెంట్ చేద్దామన్నా కుదరట్లేదన్నమాట. ఐ విష్. నేను ఇంట్రొడక్షన్‌లో చెప్పినట్టే పుస్తకంలో భాష హ్మ్. పూర్తిగా కొలోకియల్. మా వాడుక భాషనే హ్మ్. హ్మ్. చూపించారు. అట్లానే అవును. పేస్‌లో గూడా అంటే ఆ స్పీడ్‌లో గూడా ఎక్కడ నాన్‌సెన్స్ ఉండదు. ఎవ్వరు టైం వేస్ట్ చేయరు. ఏదో ఒక పని ఉంటుంది. ఆ పని ఉంది కాబట్టి ఆ కథలో అది ఉంది అని చెప్పి అట్లా ఉంది. సో అవును. ఎక్కడ హ్మ్. హ్మ్. ఆల్మోస్ట్ మీది ఎట్లా అంటే షార్ట్ స్టోరీకి ఎక్కువ, పెద్ద నవలకు తక్కువ అన్నట్టు అట్లా ఉంది. సో మామూలుగా మీరు కూడా అంతేనా? మీకు పబ్లిషింగ్ వాళ్ళ వల్ల ఏమైనా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయా? లేకపోతే వాళ్ళేమన్నా చెప్పినందుకు, ఎడిటింగ్ టీమ్ వాళ్ళేమైనా చెప్పినందుకు మీరు అలా చేశారా? నిజానికి నేను రాసిన కథ దీనికంటే చిన్నదండి. కొన్ని ఏరియాస్‌లో ఇంకొంచెం క్యారెక్టర్ ఆర్క్స్ పెంచే అవకాశం ఉంది చూడండి అని ఎడిటర్ గారు కూడా చెప్పారు. కొన్ని మార్పులు చేశాను. బట్ మోస్ట్‌లీ నేను రాసిన కథ అయితే భాష సరళంగా ఉండాలి. చదవడానికి ఈజీగా ఉండాలి. ముఖ్యంగా థ్రిల్లర్ అన్నప్పుడు నాకు బాగా పట్టింపున్న విషయం ఏంటంటే పేస్. థ్రిల్లర్ అనేది ఎక్కడ స్లో అవ్వకూడదు. డిప్ అయిందంటే స్పీడ్ ఇంకా సస్పెన్స్ బిల్డ్ అవ్వదు. సో నాకంటూ థ్రిల్లర్‌కి ఒక సెట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో అదే నేను పాటించి ఈ కథ కూడా వేగంగా కదిలేలాగా రాశాను. సెంటెన్సెస్ కూడా నేను చాలా సింపుల్ గానే ఉంచుతానండి. అంటే ఐ బీన్ ఎన్ ఎడిటర్. నేను కాంప్లికేటెడ్ లాంగ్ వైండింగ్ సెంటెన్సెస్‌ని ఇష్టపడను. అలాగని భారీగా ఉండే వొకాబులరీ కూడా ఇష్టపడను. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ మనం ఒక వాక్యాన్ని 2, 3 సార్లు చదివితే గాని అర్థం కాలేదంటే అది ఖచ్చితంగా రచయిత ఫెయిల్యూర్ అనే చెప్పాలి. బికాస్ దట్ డిసప్పాయింట్స్ ద రీడర్. సో అది అలా కాకుండా నేను మనం రోజు మాట్లాడుకునే మాటలు వాడుక భాష వాడాను. పుస్తకం మొదలు పెడితే పూర్తి చేసే వరకు కింద పెట్టకూడదు అనేలా ఉండాలి అని ఆలోచించి రాస్తున్నాను కదండి. నా నెక్స్ట్ పాయింట్ కూడా అదే. చదివే వాళ్ళు అస్సలు పక్కన పెట్టకుండా చదివేలా రాశారు. సో నేను కూడా ఇది ఆల్మోస్ట్ అంతా కలిపి 2:30, 3 గంటల్లో అయిపోయింది నాకు. కొత్తగా చదివే వాళ్ళకి కూడా ఆ స్పీడ్ వచ్చేస్తుంది. మామూలుగా వాడే భాషే కాబట్టి ఆ స్పీడ్ కూడా అవును. అలానే మీరు అందుకుంటారు అందరూ. దానివల్ల ఇంకో రకమైన ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే కథ తొందరగా అయిపోయిందా, లేకపోతే ఆ పాత్రల స్వభావాలు మనకి ఏమన్నా తెలియకుండా ఉండిపోయినాయి అన్నట్టు అనిపించింది. కొన్ని స్వభావాలు అయితే అసలు ఎందుకు అలా ఉన్నాయి, ఆ స్వభావాన్ని అట్లా ఎందుకు అలా రాశారు అని కూడా అనిపించినాయి. ముఖ్యంగా శృతి పాత్ర ఎందుకు అనిపించింది అంటే తనకి ఏదో ఒక చిన్న పాస్ట్ ఉంది అని చెప్పి ఊరించారు లాస్ట్ దాకా. తను చెప్పలేదు లాస్ట్ కి. సో తను ఏం చెప్తున్నారో చూసా. లాస్ట్ పేజ్ లో కూడా ఎతికాడు బాగా. ఇంతకు ఏమైందో తెలియదు. ఏమో సీక్వెల్ వస్తుందేమో హూ నోస్. నాకు కూడా లేదు చెప్పట్లేదు మీరు మీరు. చెప్పింది లేదు మీరు చెప్పింది కరెక్టేనండి. ఇన్‌ఫాక్ట్ ఎడిటర్ అరుణాల్ కూడా అదే చెప్పారు. కొన్ని క్యారెక్టర్స్‌ని ఇంకొంచెం నిడివి పెంచి వాళ్ళ గురించి ఇంకొన్ని విషయాలు చెప్తే బావుండేదేమో అనిపించింది. అయితే ఐ డిడ్ంట్ వాంట్ టు డూ ఇట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్. ఏదో కథ పొడిగించడానికి కాకుండా కథ నడిపించేలా ఉండాలి కాబట్టి 2, 3 పాత్రలనైతే నేను అలాగే మార్చాను కూడా. దాని కథలో అంతర్లీనంగా వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ పెంచినా కూడా ఎక్కడ స్టోరీకి అంటే అది ఔట్ ఆఫ్ ప్లేస్ అనిపించకూడదు. పెట్టుడు ముక్కులా అనిపించకుండా ఇట్ షుడ్ గో నేచురల్లీ విత్ దిస్ ఫ్లో అని అలా రాశాను. కాకపోతే త్వరగా అయిపోయిందని చాలా మంది చెప్పారు. నాకొచ్చిన రివ్యూస్ లో కూడా చాలా మంది చెప్పిన మాట ఏంటంటే ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. త్వరగా అయిపోయింది అని చెప్పారు. సో ఒక రకంగా చూసుకుంటే నేను అది ఐ కన్సిడర్ ఇట్ విక్టరీ. చదివేసిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపించింది అని పక్కన పెడితే అట్లీస్ట్ వాళ్ళు మొదలు పెట్టాక పూర్తి చేసే వరకు నేను దాన్ని వదలలేదు అని చెప్తే నాకు యాజ్ ఎ రైటర్ ఐ వాజ్ హ్యాపీ. ఎస్పెషల్లీ థ్రిల్లర్ రైటర్ కి అది చాలా పెద్ద కాంప్లిమెంట్. ఎందుకంటే పక్కన పెట్టకుండా చదివారంటే అది కరెక్ట్. ఇట్స్ ఎ సక్సెస్. సో ఇంకోటి
ఇందాక మీరు అన్నట్టు సుబ్బయ్య అరవిందుల ఆ సంబంధం ఉమ్, అది అవును. అందరు చూపించరు అట్లా. సో నిజంగా అట్లా ట్రీట్ చేసే వాళ్ళైతే తప్ప అలా చూపించరు. ఉమ్, ఇంకోటి నాకైతే బాగా రిలేటబుల్ అయ్యేది ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే ఆఫీస్ గ్రూప్స్ ని, ఉమ్, వాట్సాప్ గ్రూప్స్ ని కూడా ఉమ్, పూర్తిగా ఇగ్నోర్ చేసి పక్కన పెట్టేస్తాడు సాగర్. ఇంటికి వచ్చాక కరెక్ట్. ఫోన్ పక్కన పడేస్తాడు. మీరు కూడా అంతేనా, లేకపోతే అలా ఉండాలని అనుకుంటున్నా? అంటే ఆస్పిరేషనా, రియల్ అది? లేదండి, ఇది రియల్. పెళ్ళైన కొత్తలో మా వారు నేను ఒక ఒప్పందానికి వచ్చాము. వి విల్ లీవ్ వర్క్ అట్ వర్క్ ప్లేస్. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పని గురించి కానీ వర్క్ ప్రెషర్ కానీ రాకుండా జాగ్రత్త పడేలాగా మేము డెసిషన్ తీసుకున్నాం. సో దట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ వీఆర్ టేకన్. అయితే తను బ్యాచులర్ ఆఫ్ కోర్స్, బట్ ఇప్పట్లో నేను గమనించింది ఏంటంటే, ఈ మధ్య ఒక ఆర్టికల్ కూడా చదివాను దట్ వెన్ వి ఆర్ అలోన్, సాలిట్యూడ్ ఉన్నప్పుడు, ఏకాంతం ఉన్నప్పుడు చాలా మంది త్వరగా బోర్ అయిపోయి ఏం తోచకపోతే వెంటనే ఫోన్ పట్టుకోవడం, మరేదైనా కాంటెంట్ చూడడం, టైం పాస్ చేయడం చేస్తున్నారు. దిస్ ఎఫెక్ట్స్ ద క్రియేటివిటీ ఇన్ అ పర్సన్. సో ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ థాట్స్ బీయింగ్ అలోన్, యు ఆర్ నాట్ ఇన్వైటింగ్ బోర్డమ్ ఇన్ యువర్ లైఫ్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఇన్వైటింగ్ క్రియేటివిటీ అని ఒక ఆర్టికల్ లో చదివాను. సో ఐ థాట్ సాగర్ ఇస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ హీఈస్ కంఫర్టబుల్ విత్ హిస్ సాలిట్యూడ్. ఏకాంతంగా ఉన్నా దాన్ని ఆస్వాదించే అబ్బాయి, కానీ బోర్ కొట్టింది కదా అని ఫోన్ పట్టుకొని కూర్చునే టైప్ కాదు అని చెప్పడానికి మాత్రమే నేను పాత్రగా రాశాను. ఓకే. ఇందాక మీరు అన్నట్టు ఏకాంతానికి, ఒంటరితనానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో సాగర్లో అవును. ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకునే ఆ కెపాసిటీ ఉంది సాగర్. తెలుస్తుంది తన స్వభావంలో కూడా. మీ రిటైర్స్ చాలా కూల్ గా, క్యాజువల్ గా ఉంటారు. పిల్లలు పట్టించుకోవట్లేదనో, లేకపోతే ఇంట్లో కష్టాలు ఉన్నాయనో, అది కూడా బాగా నచ్చింది నాకు. అది కంప్లైంట్ బాక్స్ లా ఉండకుండా అట్లా ఆస్పిరేషనల్ గా చూపించారు. ఒకవేళ ఎవరైనా చదివినా కూడా మనం కూడా ఇట్లా ఉండొచ్చు కదా, అట్లా అట్లా లేని వాళ్ళు కూడా అట్లా ఉండొచ్చు కదా అనిపించేలా రాశారు మీరు. ఇంకోటి అరవింద్ రేవతిల లవ్ స్టోరీ కూడా బాగా క్యూట్ గా అనిపించింది. ఆల్మోస్ట్ రోజా రెఫరెన్స్ లాగా అనిపించింది. అది మీకు నిజంగా రోజా రెఫరెన్స్ అయినా, లేకపోతే? లేదండి, యాక్చువల్లీ దానికి చాలా ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. మీరు గమనించారో యా, లేదో. ఉంది, డిఫరెన్స్ ఉంది. సో అక్కడ సో చెల్లెల్ని చేసుకోవడం, ఇక్కడ చెల్లెలు అనుకుంటారు కానీ నేను స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. యా 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 ఓకే. సో నేను కూడా చెప్పాలి. సో కొంచెం డిఫరెన్స్ ఉంది, కొంచెం సిమిలారిటీ కూడా ఉంది. కానీ రాసినప్పుడు నేనైతే అనుకోలేదండి, రోజా రెఫరెన్స్ అయితే నేను తీసుకోలేదు. బట్ ఇప్పుడు మీరు అంటే నాకు తట్టింది. కరెక్ట్, అవును కదా. ఓకే. ఇంకొంచెం రేవతి అరవింద్ల మధ్యలో ఉన్న ఇది కూడా, వాళ్ళు ఆమె ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఆమె ఉంటే ఎట్లా ఉండేది అనేది కూడా తెలుసుంటే బాగుండేది అనిపించింది. కొన్ని లోట్లు ఉండిపోయినాయి నాకు దాంట్లో. కొన్ని పాత్రలు ఇంకా తెలుసుకుంటే బాగుండేదని అట్లా. ఐ వాజ్ లాంగింగ్ టు నో హూ దే ఆర్. సో అతి ముఖ్యమైన పాత్ర శివాని. సో శివాని కూడా, శివాని అరవిందుల మధ్యలో కూడా ఇంకేదన్నా ఆ సంబంధం ఇంకొంచెం బాగా చూపించుంటే, ఆయన ఎందుకు అలా చేయాలనుకుంటున్నాడు అనేది కూడా జనాలకి ఇంకొంచెం అర్థమయ్యేదేమో అనిపించింది నాకు. సో రివీల్ చేయకుండా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? సో శివాని అరవింద్ గురించి చెప్పాలంటే, అరవింద్ కి శివాని పట్ల ఉండే ఎఫెక్షన్ ఎందుకు వచ్చింది అన్నది మాత్రమే కాస్త దాని గురించి రాశాను. దాని మీద ఇంకా ఎక్కువ డీటెయిలింగ్, తర్వాత మెలో డ్రామా, ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ నేను కావాలని అవాయిడ్ చేశానండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి హెవీ స్టోరీ. ఇది మెయిన్ థీమ్ వచ్చి థ్రిల్లర్. పక్కన ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఇవన్నీ సబ్ ప్లాట్స్ లో ఉన్నాయన్నమాట. సో ఏ ఒక్కటి కూడా హెవీ కాకుండా ఆ థ్రిల్లర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆఖరి వరకు నడిపించాలనేది నా ఉద్దేశం. మధ్యలో ఎమోషనల్ సీన్స్ కానీ లేకపోతే మెలో డ్రామా ఎక్కువైపోయినా కూడా మేబీ అది కొంచెం పేస్ ని డిస్టర్బ్ చేస్తుందేమో అని ఆలోచించి నేను దాన్ని చాలా ట్రిమ్ చేసుకుంటూ షార్ట్ గా పెట్టాను దాని గురించి. ఓకే, ఫైన్. ఏమైనా రివీల్ చేస్తారనుకున్నాను, మళ్ళీ చేయలేదు. నేను చేస్తే ఖచ్చితంగా మీరు తిట్టేసుకుంటారని చెప్పేసి నేను చేయలేదు. మీరు చేస్తారనుకున్నాను. యూ డిడ్ంట్ ఫాల్ ఫర్ దాట్. నో, ఐ డోంట్. శివాని గురించి వస్తే, సో ఆఖరిన శివాని కూడా ఏం మాట్లాడలేదు. అంటే చిన్నపిల్ల మాట్లాడుకోవడం తన షాక్ లో ఉందన్నది ఏదో ఒక రకంగా మాట్లాడలేదు అనుకోవచ్చు. తను బాగా చదువుతుంది, చాలా బ్రైట్ స్టూడెంట్ అని. ఒక చిన్న పాపలా కూడా వాళ్ళ బాబాయ్ గాని వాళ్ళందరూ బాగా తెలివైందని చెప్పి మీరు రాశారు చాలా చోట్ల. ఇంకొంచెం శివాని గురించి, శివాని ప్రవర్తన గురించి ఇంకొకరితో, అంటే ఆ బస్తీలో కాకుండా మిగతా వాళ్ళతో తను ఎలా ఉండేది అది కూడా చూపించుంటే బాగుండేది అనిపించింది. అది మీరేమన్నా రాసి తీసేశారా, లేకపోతే?
లేదండి, ఈ స్టోరీ మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నాం అనేది ముఖ్యం ఇక్కడ. అక్కడ ఉన్నది సాగర్, శృతి వీళ్ళందరూ కూడా టెంపరరీ గెస్ట్. వాళ్ళకి శివాని గురించి తెలిసింది కూడా ఎవరో ఒకరు చెప్తేనే. ఆ చెప్పే వాళ్ళు కూడా చెప్పినప్పుడు బ్రీఫ్ గానే చెప్తారు కానీ 6 నెలల క్రితం ఇలా అయింది, సంవత్సరం క్రితం ఇలా అయింది అని క్రోనాలజీ ఫాలో అయ్యి చెప్పారు కదా. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే గెట్ అబౌట్ హర్ ఇస్ ఫ్రమ్ సోర్సెస్. సో మనం ఎవరి గురించి అయినా వాకప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు టూకీగానే చెప్తారు కదండి. సో నేను అంత డీటెయిలింగ్ చేయలేదు, ఆనెస్ట్లీ రాయలేదు. శివాని గురించి అయితే అంత ఎక్కువగా రాయలేదు నేను. రాసేసి కట్ చేయడం అయితే జరగలేదు. శివాని క్యారెక్టర్ కి అయితే జరగలేదు, మిగిలిన కొన్ని పాత్రలకి అది జరిగింది. కానీ శివాని గురించి తక్కువే ఉంది. ఆఖరిన మాట్లాడకపోవడం మీరు స్పాయిలర్ ఇచ్చేసారు. ఐ ఓకే. వాంటెడ్ ఇట్ టు బి సరే పర్వాలేదు, ఈ మాత్రం స్పాయిలర్ ఇచ్చినా పర్వాలేదు. ఓకే. ఓకే. ఇంకోటి చాలా మంది ఆల్రెడీ రివ్యూవర్స్ కూడా రాసేసి ఉంటారు. కొంతమంది రాశారు కూడా, ఒకరిద్దరు చూశాను నేను. సో అవును. అందుకని అడుగుతున్నాను. ఆ. మీ పుస్తకంలో చైల్డ్ ట్రాఫికింగ్ గురించి ఉందని నేనైతే లైఫ్ టైంలో నేను ఎప్పుడు ఎక్కువ చూడలేదు. ఇవి సినిమాల్లో చూడడం తప్ప చైల్డ్ ట్రాఫికింగ్ లో ఇంత అన్నోటిస్డ్ గా వెళ్ళిపోతుందా, అంటే ఇన్ని దారుణాలు జరిగిన తర్వాత కానీ మనకి తెలిసేలా లేదే అన్నట్టు అనిపించింది. నా లైఫ్ టైంలో అయితే ఎక్కువ చదవలేదు నేను. మీరు న్యూస్ ఆర్టికల్స్ నాకు షేర్ చేశాక అప్పుడు తెలిసింది ఇంత దారుణంగా జరుగుతాయా అని. అలాంటి వార్తలు చదివినప్పుడు మీరు కదిలి రాశారని అర్థమైంది. మీకు ఇది కాకుండా, వార్తలు కాకుండా ఇంకేమన్నా ఫిక్షన్ చదివాక మీకు ఏమన్నా ఇన్స్పిరేషన్ వచ్చిందా, లేకపోతే నిజంగానే వార్తలతో మీరు ఇది మార్పు రావాలనో, లేకపోతే ఇట్లా జరిగితే ఎలా ఉంటుందని రాశారు? నా స్నేహితురాలండి, తను ఊటీలో ఫ్రీడమ్ ఫర్మ్ అనే ఒక ఎన్జిఓ లో పనిచేస్తుంది. వాళ్ళు చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ని ఫైట్ చేసే ఒక ఎన్జిఓ. చిన్నప్పుడు పిల్లల్ని కొంతమంది కిడ్నాప్ అయ్యి వస్తారు, చైల్డ్ ట్రాఫికింగ్ అవుతుంది, వీళ్ళలో కొంతమంది ప్రాస్టిట్యూషన్ లోకి నెట్టబడతారు. సో ఈ ఫ్రీడమ్ ఫర్మ్ అనే ఎన్జిఓ ఏం చేస్తుందంటే అలాంటి పిల్లల్ని రెస్క్యూ చేసి కాపాడి రీహాబిలిటేషన్ ఇచ్చి, దాంతో పాటు ఒక్కొక్కసారి వాళ్ళు అడాప్ట్ అవ్వడానికి ఎవరినైనా ఆర్ఫనేజెస్ కానీ పంపించడం కానీ, లేదంటే ఎవరైనా దత్త తీసుకోవాలనుకుంటే విత్ డ్యూ ప్రాసెస్ దానికి హెల్ప్ చేయడం, దాంతో పాటు లీగల్ సపోర్ట్ టు హెల్ప్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ద పర్పెట్రేటర్స్. సో దీని గురించి వాళ్ళు పనిచేస్తుంటారండి. తను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేసే కొన్ని స్టోరీస్ నేను చూసినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు, నా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళ గురించి వింటుంటే, చిన్నపిల్లల గురించి వింటున్నప్పుడు చాలా బాగా అనిపించేది. యాజ్ ఎ మదర్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు సీ కిడ్స్ ఇన్ సచ్ అ సిచ్యువేషన్. కొంచెం కష్టమైనా కూడా నేను ఇంకొంచెం రీసెర్చ్ చేసి చైల్డ్ ట్రాఫికింగ్ గురించి తెలుసుకున్నాను. అప్పుడు అంటే ఇది ఇంక్లూడ్ చేయాలి అనుకుని నేను రాసిన ప్లాట్ కాదు, బట్ కథలో అలా న్యాచురల్ గా శివాని రాగానే నాకు తట్టిన ఒక లైన్ అన్నమాట. సో దాన్ని కంటిన్యూ చేసి నేను ఇది కొంచెం ఫెమిలియర్ గా ఉండే ఇష్యూ కాబట్టి దాని గురించి రాసాను. అయితే ఈ రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయాలన్నీ కూడా నేను బుక్ లో రాయదలుచుకోలేదు, ఎందుకంటే అప్పుడు బికమ్స్ ప్రీచి. నేను ప్రీచ్ చేయాలనుకోలేదు. అవేర్నెస్ ఇలా జరుగుతుంది అంటే మనం న్యూస్ లో చదివినప్పుడు కూడా ఎక్కడో జరుగుతుంది అనుకుంటాం, కానీ మన లైఫ్ లో తెలిసిన వాళ్ళకి గానీ, మన చుట్టూ ఉన్న సొసైటీలో జరిగినప్పుడు తప్ప మనం అంటే పట్టించుకోవనం కానీ ఇట్ డజంట్ హర్ట్ ఆర్ ఇట్ డజంట్ పించ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ డస్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఎల్స్వేర్. సో అది నేను మనసులో పెట్టుకొని రాసిన ప్లాట్. ఓకే, దట్స్ రియలీ ఆర్గానిక్. అంటే చాలా మంది ఫిక్షన్ టు ఫిక్షన్ రాస్తారంటే అది వాళ్ళు అనుభవించకపోయినా రచయిత కొన్నిసార్లు పరకాయ ప్రవేశం చేయాల్సిందే కొన్ని పాత్రల్లో. అది చేయకపోతే ఆ స్వభావం ఎలా వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. మీ స్నేహితురాలు వాళ్ళందరూ చూశారు, అవన్నీ మీరు విన్నారు కాబట్టి ఇంత ఆర్గానిక్ గా వచ్చింది. ఇట్స్ రియలీ మూవింగ్. అండి నేను కూడా మీరు పంపించాక ఆ న్యూస్ ఆర్టికల్స్ అన్ని చదివాను. మామూలుగా ఇలా రోజువారీ జీవితంలో మనకు చిన్న చిన్న కష్టాలు ఎదురైతేనే మనం ఏం చేయలేం. అట్లాంటిది ఇట్లాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినప్పుడు అది చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటి ద్వారా జనాలకి తెలిస్తే, న్యూస్ ద్వారా కాకుండా ఒక పాత్రల ద్వారా తెలిస్తే ఏమవుతుందంటే, అది మనలాంటి మనుషులే వాళ్ళు కూడా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కోలేకపోయారు, వాళ్ళకి ఎంత సాయం కావాలి అనే థాట్ రావాలంటే ఇట్లాంటివి చదవాలి. థ్యాంక్స్ ఫర్ రైటింగ్ దిస్. నాకు ఫిక్షన్ చూస్తేనే అది ఇలా జరుగుతుందా అని అర్థమైంది. సో ఇది తెలుసుకున్నందుకు మంచిగా అనిపించింది. సో ఇది తెలుసుకోకముందు నేను ఇట్లాంటి సినిమాలు కొన్ని చూశాను. అంటే తమిళ నుంచి తెలుగులో డబ్ అయిన ఒక సినిమా ఉంది, కో అని. అది కాకుండా ఇంకోటి ఇట్లాంటిదే, పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆర్గన్ ట్రాఫికింగ్ అంటారు దాన్ని, హార్వెస్టింగ్. సారీ,
రియలీ సారీ. సో మీరు ఆర్గన్ ప్లాట్స్ హార్వెస్ట్, చేస్తున్నారు. యా నేను సినిమాలు చూశాను. అవి చూసి ఆ చైల్డ్ ట్రాఫికింగ్ మీద నేను చూసిన సినిమాలు ఈ రెండే. ఒకటి గౌతమ్ ఓకే. మీనన్ తీసిన ఎన్ఐ అరిందాల్ ఒకటి, తమిళ్లో కో అని ఒకటి ఉంది, తెలుగులో రంగమని వచ్చింది. ఈ రెండే చూశాను నేను. ఇంతకు మించి నాకు చైల్డ్ ట్రాఫికింగ్ మీద ఫిక్షన్ కూడా తెలియదు. మీరు చెప్పాకే నాకు అది తెలిసింది. ఎందుకు ఇలా చేస్తారు అదంతా అనవసరం. సో జరుగుతా ఉంది, దాని గురించి మనం ఏం చేయగలం అనేది కొంతమంది చేసి ముందు యువతకు ముందుకు వస్తే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఎంత దూరం వెళ్ళగలరు అనేది ఈ పుస్తకం అనమాట. నాలాంటి అవగాహన లేని వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వచ్చేలా తెలిసింది. ఇంకోటి, టు కీప్ ఇట్ లైట్ అగైన్, వీళ్ళ సాగర్ శృతిల ప్రేమ కథ అది అంత త్వరగా పుట్టేసింది. అసలు నాకు తెలియదే, వాళ్ళకి తెలియలేదు వాళ్ళు ఎప్పుడు ప్రేమలో పడ్డారు అనిపించింది. ఇట్స్ జస్ట్ ఫ్రెండ్షిప్ కదా అనిపించింది నాకైతే. మేబీ అన్రొమాంటిక్ లైక్ దట్. ప్రేమ పుట్టడానికి ఎంతసేపు అండి? అంటే ఇంత టైంలోనే పుట్టాలి అని రూల్ ఏమీ లేదు. బట్ ఐ థింక్ వీళ్ళిద్దరి గురించి రాస్తున్నప్పుడు ముఖ్యంగా మనసులో పెట్టుకుంది ఏంటి అంటే, నాకు థియరీ ఉంది. ఒక మనిషిని మనం అర్థం చేసుకోవడానికి, ఇష్టపడడానికి కారణాలు తెలియాలంటే, వాళ్ళని గుణగణాలు మనకు అర్థం అవ్వాలి అంటే 2 ఇన్స్టెన్సెస్ లో తెలుస్తుందంటే, ఒకటి వెన్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, 2 ప్రయాణం, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారు. సో ఈ 2 సిచ్యువేషన్స్ లో ఒక మనిషిలోని నిజమైన క్యారెక్టర్ బయటపడుతుంది. ఎందుకంటే అంతా మనం అనుకున్నట్టు జరగదు, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనుకోని ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చు. సో ఇలాంటప్పుడు మనిషి ఎలా రియాక్ట్ అవుతాడని దాన్ని బట్టి వాళ్ళ నిజమైన క్యారెక్టర్ అర్థం. అంత బాగున్నప్పుడు అందరూ హాయిగానే ఉంటారు, అంత బాగానే ఉంటుంది. ఆ అట్రాక్షన్ కూడా కొన్నాళ్ళకి వెలిసిపోతుంది నేను అనుకోను. బట్ వెన్ ద ఫౌండేషన్ ఇస్ బేస్డ్ ఆన్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ పర్సన్, కష్టం వస్తే ఏం చేస్తున్నాడు, ప్రయాణంలో కూడా మనకు అంత అణువుగా ఉండదు కదండి. ఎంతసేపు అండి ప్రేమ పుట్టడానికి? దానికి స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉండదు కదా. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. లవ్ కెన్ టచ్ జస్ట్ వన్ టైమ్ అండ్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైమ్ అన్నారు కదా మహాకవి టైటానిక్ లో. సో కాకపోతే నాకు ఒక థియరీ ఉంది. ఒక మనిషిని ఇష్టపడడానికి, అంటే రిలేషన్షిప్ ప్రేమే కానవసరం లేదు, ఫ్రెండ్షిప్ అయినా ప్రేమ అయినా ఏదైనా కూడా, ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి 2 ఇన్స్టెన్సెస్ బాగా హెల్ప్ అవుతాయి. ఒకటి కష్టం వచ్చినప్పుడు, 2 ప్రయాణం చేసినప్పుడు. ఈ 2 సందర్భాల్లో ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ నిజమైన క్యారెక్టర్ బయటపడుతుంది. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, మనం అనుకున్నట్టు అన్ని జరగవు, ఎక్స్పెక్ట్ చేయని సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు అనే దాన్ని బట్టి మనకి ఆ మనిషి గురించి అర్థమవుతుంది. అది నిజమైన అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ వచ్చేసిన తర్వాత ఏ రిలేషన్షిప్ అయినా దానికి ఒక ఫౌండేషన్ గా ఉంటుంది. అది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ కి ఎలాంటి ధోకా లేదు అని నేను అనుకుంటున్నాను. అది ఎంత కాలంలో జరగాలి, ఎంత ఫాస్ట్ గా అవుతుంది అనే దాన్ని బట్టి దాని మీద ఎవరికి కంట్రోల్ లేదు. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో త్వరగా పుట్టేసిందని నాకైతే అనిపించలేదు. బట్ మీకు అనిపించింది అంటే ప్రాబబ్లీ ఇంకొంచెం లాగాల్సిందంటారా ప్లాట్ అయితే? అట్లా ఏం లేదు. నేను అన్నట్టు మేబీ ఐ యామ్ అన్రొమాంటిక్ ఫెలో. సో నో, ఐ డౌట్ దట్. బట్ ఉండొచ్చు. ట్రావెల్ అండ్ కాన్ఫ్లిక్ట్ 2 ఉండేలాగా డెఫినెట్ నేను అప్పట్లో రెండు ఉన్నాయి. మీ ప్లాట్ లో 2 ఉన్నాయి. కరెక్ట్. ఇంతకు మించిన సమస్య రాదు, అంతకు మించిన ట్రావెల్ చేయలేదు. కరెక్ట్. చాలా ప్రొఫౌండ్ గా చెప్పారు. శృతిని వాళ్ళ కజిన్స్ అందరూ ఏడిపిస్తా ఉన్నట్టు లెజెండ్ శృతి అన్నారు కదా. అంటే మీరు బ్యాక్ స్టోరీ ఏదైనా చెప్పుంటే ఆ లెజెండ్ కి జస్టిఫికేషన్ వచ్చేదేమో. నాకైతే లెజెండ్ అనిపించలేదు. అంటే విటీ అనిపించింది. షీఈ్ రియలీ విటీ. ఆమె ఇచ్చే కంబ్యాక్స్ కి ఎవరు మళ్ళీ రిప్లై చేయలేరు. అంతకుమించి అంటే లెజెండ్ శృతి అనేంత ఏం అనిపించలేదు. మీరు అట్లా ఎందుకు అన్నారు? ఓకే. సో ఎస్, మీరు చెప్పింది నిజమే. నేను శృతి గురించి ఇంకొన్ని సన్నివేశాలు రాసి వాటిని కట్ చేయడం జరిగింది. ఎందుకంటే అట్ సమ్ పాయింట్ నాకు అనిపించింది ఇది శృతి భజన్లా అనిపిస్తుందేమో, ఈ హీరో ఎలివేషన్ సీన్స్ లాగా. అది అన్యాచురల్ గా అనిపించింది నాకు. అండ్ మీరు గమనించుంటే రాహుల్ చెప్పే దాంట్లోనే చిన్న హింట్ ఉంటుంది ఎందుకు లెజెండ్ అనిపిస్తుంది అని. లైక్ ఐ సెడ్, అన్ని పాత్రలు ఎంతలో ఉంటాయి బాగుంటుంది, ఎవరిని ఎవరు ఓవర్ షాడో చేయకుండా, ఎవరిని డామినేట్ చేయకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటే బాగుంటుంది అని ఆలోచించి రాసిన పాత్రలు. మేబీ ఇంకొంచెం రాసే స్కోప్ ఉందేమో, బట్ మేబీ ఐ మిస్డ్ అవుట్ ఆన్ దట్. మీరు ఒప్పేసుకుంటున్నాను. మీరు ఎలా రాశారు అవన్నీ మంచిది అది. సో డెబ్యూ రైటర్ గా మీరు అది దట్స్ ఎ సక్సెస్ ఫర్ యూ. యుల్ డెఫినెట్లీ కీప్ దట్ ఇన్ మైండ్ వెన్ యూ రైట్. నెక్స్ట్ టైం మళ్ళీ రాసినప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుంటారు. నేను అంత పెద్ద సమీక్షలు చేసేంత గొప్ప ఉండేం కాదు. సో అయినా నాకు అనిపించింది. లేదు, ఎవ్రీ రివ్యూ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే
నేను కూడా ఇది మొదటి పుస్తకం, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకుంటున్నాను కూడా. సో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్ టు ఇంప్రూవ్ మై ఆర్ట్. అట్లానే అంటే ఇక్కడ ఇంతవరకు రిలీజ్ అయిన వాటిలో అందరూ డెబ్యూ రైటర్సే, అంటే ఇది రెండోదే అనుకోండి. కొత్తగా రాసే వాళ్ళు చాలా హంబుల్గా ఉంటున్నారండి, అది నాకు నచ్చట్లా. కొంతమంది రెబెల్ అవ్వాలి నాతో. హ్యూమిలిటీ, ఐ బిలీవ్ సక్సెస్ షుడ్ గివ్ యూ హ్యూమిలిటీ. ఇంకా సక్సెస్ కూడా రాలేదు, సో హ్యూమిలిటీ కూడా నేను ఇంకా క్రింద స్టెప్ లో ఉండాలి నేను. సో ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్, సో అలాంగ్ ది ప్రాసెస్ అంతే. మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా. సో బై ద మీరు కూడా పానకం ఆన్ ద రాక్స్ బాపతేనా, అందుకే రాశారా మీరు ఇది? అబ్సల్యూట్లీ అండి, నేను ద ఆరెంజ్ జ్యూస్ గర్ల్ ఇన్ వోడ్కా పార్టీ నేను. ఓ మజా తెచ్చివ్వండి రా అంటే మీకు సరిపోతుందేమో. సో మీరు కొత్త డ్రింక్ ఇస్తున్నారు అందరికి, కోకో కోలాలు పెప్సీలు కాకుండా. సో ఈ మధ్య ట్విట్టర్ లో కూడా ఎవరో పోస్ట్ చేశారు, రామనవమి రోజు పానకం ఆన్ ద రాక్స్ అని. ఇప్పుడు అతనికి తెలియదు పుస్తకం గురించి. అక్కడ కొంతమంది నన్ను ట్యాగ్ చేశారన్నమాట, ఈవిడ ఈ పుస్తకం రాశారు ఇదే టైటిల్ తో. ఇంకేమైనా థ్రిల్లర్ పుస్తకాలు చదివారా? కొంచెం ఇన్స్పిరేషన్ అట్లా వచ్చి అట్లా ఏమైనా చేశారు? థ్రిల్లర్ తెలుగులో అయితే నేను చదవలేదండి. ద సర్జన్ అని టెస్ గిబ్సన్ బుక్ ఒకటి నాకు చాలా నచ్చిన బుక్. అదొక సిరీస్, ఇన్ఫాక్ట్ ఐ స్టార్టెడ్ విత్ దాట్. థ్రిల్లర్స్ అయితే తెలుగులో చదవలేదు. ఈ మధ్య చదివిన తెలుగు పుస్తకాలు అయితే తూర్పు గాలులు, సుధాకర్ ఉండర్తి గారు రాసిన కథల సంకలనం, చాలా మంచి అంథాలజీ, చాలా మంచి స్టోరీస్ రాశారని. ఈ రెండు చదవండి. ఓకే. ఇంకా కాంటెంపరీలో మీరు ఆల్రెడీ చెప్పారు, అది కాకుండా ఇంకేమైనా కాంటెంపరీ సజెషన్స్ ఉన్నాయి మీ దగ్గర తెలుగులో? సజెషన్స్ తెలుగులో ఈ మధ్యన ఒక ట్రాన్స్లేషన్ ఛాయా బుక్ వారు తీసుకొచ్చారు, బాబిగాడి వీర చరిత్రం అని. నార్వేజియన్ స్టోరీ, నార్వేజియన్ నుంచి ఇంగ్లీష్. ఒక 13 ఏళ్ల అబ్బాయి. ఓకే, సో బాబిగాడి వీర చరిత్రం అని నార్వేజియన్ స్టోరీని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే, ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు ఛాయా బుక్స్. అది నాకు బాగా నచ్చింది ఈ మధ్య కాలంలో చదివిన పుస్తకాల్లో. ఒక 13 ఏళ్ల అబ్బాయి, సింగిల్ మామ్, తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, హోప్, నిరాశ పడడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నా కూడా తన్ని తాను మోటివేట్ చేసుకుంటూ, ఒక రోజు బాగా గడుస్తుందో లేదో తెలీదు అన్నప్పుడు, ఈ రోజు ఏ క్షణమైనా బెటర్ అవ్వచ్చు, ఏ క్షణమైనా ఇది మారొచ్చు అనే ఒక పాజిటివిటీతో ఉంటాడు అబ్బాయి. చాలా మంచి కదండి, నాకు బాగా నచ్చింది బాబిగాడి వీర చరిత్రం. ఓకే, డెఫినెట్లీ చదువుతాను నేను కూడా. ఇది కాకుండా మీరు తెలుగులో ఏవైనా, అంటే నేను సాగర్ది చూసినప్పుడు ఈ కథలోని కొన్ని సీన్స్లో, నేను సీన్లు ఎందుకంటున్నా అంటే నేను ప్రతిదీ విజువలైజ్ చేసుకుంటా. నేను నాకు అన్ని సినిమా రెఫరెన్స్, ఏజ్ చదివినా కూడా. సో మోస్ట్లీ నాలాంటి వాళ్ళు ఉంటారని అట్లా చెప్తున్నాను. సో ఒక సీన్ లో సాగర్ ఎవరినో కొట్టాల్సి వస్తుంది, మంచి యాక్షన్ సీన్ ఉంటుంది అనిపించింది నాకేమో. సో మీరు మధుబాబు గారి నవలలు ఏమైనా చదివారా? లేదండి, మధుబాబు గురించి వినడం అయితే చాలా విన్నాను. మధుబాబు గారి షాడో చదవాలని చాలా రోజుల నుంచి అనుకుంటాం, కానీ చదవడం కుదరలేదు. బట్ మేబీ సూన్. ఓకే, సో ఎందుకన్నానంటే అందులో షాడో ఎవరినైనా కొడితే అతను ఎట్లా కొట్టాడు, కొడితే వాడికి ఎట్లా తగిలింది, వాడు ఎట్లా ఎగిరిపడ్డాడు, ఇట్లాంటివన్నీ డిస్క్రిప్షన్స్ ఉంటాయన్నమాట. మధుబాబు గారు అస్సలు చాలా సున్నితంగా ఉంటారు, ఆయన చాలా సాఫ్ట్ గా ఉంటారు. అట్లాంటి మనిషి ఇట్లాంటి పోరాట సన్నివేశాలన్నీ రాశారంటే భలే అనిపించింది నాకు. చాలా ఏళ్ళ తర్వాత ఫేస్బుక్ లో చూస్తే తప్ప ఆయన ఇట్లా ఉంటారని తెలియదు నాకు. ఆయన తెలుగు టీచర్ అని, ఆయన టీచర్ అని తెలిసిన తర్వాత. సో అట్లాంటి మనిషి ఇట్లా పోరాట సన్నివేశాలు రాస్తారని తర్వాత అర్థమైంది. కొన్ని చోట్ల అనిపించింది, అరే ఇక్కడ కొట్టుంటే బాగుంటది అనిపించింది. సాగర్ శేఖర్ కమల హీరో టైప్ అనమాట. అంటే మీరు మూవీ రెఫరెన్స్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను, నాట్ అ వైలెంట్ పర్సన్. సో నేను కూడా వైలెన్స్ దూరం. ఓకే, ఇందాక అన్నట్టు సమాజంలో జరిగేవన్నీ మనం ఏమి పరిష్కారం చూపించడం, కానీ మీకు ఏదైనా ఇట్లాంటి వాటికి పరిష్కారాలు ఏమన్నా అనిపించినాయా, లేకపోతే దీనికి యాక్టివిజం లేకపోతే వాలంటీర్ చేయడమే సొల్యూషన్ అనిపించిందా? ఇట్లాంటి చైల్డ్ ట్రాఫికింగ్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు. సో చైల్డ్ ట్రాఫికింగ్ గురించి అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దిస్ ఇస్ ప్రాబ్లమ్ దట్ కెనాట్ బి సీన్ ఇన్ ఐసోలేషన్. ఒక్క చైల్డ్ ట్రాఫికింగ్ ఒక్కటే కాకుండా దానికి చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయి.
పోవర్టీ ఉంది, పేదరికం, నిరక్షరాస్యత. దాని నుంచి ఆ, అంటే ఇంట్లో ఎంతమంది తినేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది సంపాదించే వారు ఉన్నారు అనే లెక్క మీదే చాలా కుటుంబాలు నడుస్తుంది. సో పిల్లలు మాఫియా, బెగ్గింగ్ మాఫియా కానీ, లేకపోతే చైల్డ్ ప్రాస్టిట్యూషన్ కానీ, చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, దేనికైనా గురవుతున్నారు అంటే అది చాలా వరకు పేదరికంలో ఉన్న వాళ్ళు, సోషియో ఎకనామిక్ కండిషన్స్ సరిగా లేని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మాత్రమే. ఎందుకంటే కాస్త కూస్తూ ఉన్నవాళ్ళు పిల్లల సెక్యూరిటీ చూసుకొని దాన్ని బట్టి స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, సేఫ్టీ ఉందా లేదా చూసుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి సేఫ్ గా ఉందా లేదా చూసుకొని ఇల్లు తీసుకుంటున్నారు. కానీ పేదవాళ్ళకి ఆ స్కోప్ లేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అంటూ స్పెసిఫిక్ గా ఏమీ లేకపోవచ్చు, కానీ మనం దాన్ని ఎలాగ హ్యాండిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో చాలా ఎన్జిఓస్ ఉన్నాయి దట్ వర్క్ ఫర్ రెస్క్యూయింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ ట్రాఫికింగ్. వాళ్ళు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తుంటారు, దాన్ని అటెండ్ అవ్వడం. యాజ్ అ సొసైటీ మనకి ఏముందంటే ఒక కమ్యూనిటీ విజిలెన్స్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మన పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది అంటే ఇంట్రూసివ్ గా ఉండకూడదు, కానీ ఎక్కడి నుంచైనా ఒక చిన్న పాప వచ్చిందో, ఒక బాబు వచ్చాడు, ఇంట్లో పని చేస్తున్నాడు, చైల్డ్ లేబరా కాదా, మనకెందుకులే అని వదిలేయకుండా, if you think something is suspicious, it should be definitely reported to the authorities. ఇండియాలో ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, పోలీసులు చెప్తే కంప్లైంట్ ఇస్తే స్టేషన్ చుట్టూ తిరగాలి, లేదంటే కేసు అయితే కోర్టుల చుట్టూ తిరగాలి, ఎందుకు వచ్చింది అని ఒక మైండ్ సెట్ మనలోకి రావడానికి కారణం కూడా ఒక సిస్టమ్ ఫాల్ట్. ఇట్స్ ప్రాబ్లమ్ ఆఫ్ ది సిస్టమ్. ఇలా ఉన్నా కూడా గమనించి సాయం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే గతంలో నాకు తెలిసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటాను, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాపని అలాగే చైల్డ్ లేబర్ గా తీసుకొచ్చి తనని బాగా అబ్యూస్ చేసి తనని హెరాస్ చేస్తే దగ్గరలో ఉన్న వాళ్ళు రిపోర్ట్ చేయడం వల్ల అమ్మాయిని రెస్క్యూ చేశారు. సో ఇలాంటి అవేర్నెస్ సొసైటీలో ఉండి మనం కలెక్టివ్ గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇవి తగ్గే ఆస్కారం ఉంది. దానికి తోడు ఎడ్యుకేషన్, లెస్ ప్రివిలేజ్ వాళ్ళకి, అప్రెస్డ్ కమ్యూనిటీస్ కి చదువు దొరికితే, వాళ్ళకి ఉపాధి కలిగితే వాళ్ళు డబ్బు కోసం పిల్లల్ని నమ్ముకోవడం, ఎవరో ఒక చేతిలో పెట్టుకోవడం లాంటివి జరగదు. సో దీస్ ఆర్ ద మెనీ వేస్ ఇన్ విచ్ వి క్యాన్ హెల్ప్ ఇన్ ఎలివియేటింగ్ ది ప్రాబ్లమ్. అట్లానే మీ స్నేహితురాలు చెప్పిన ఎన్జిఓ కూడా ఇట్స్ అట్లాంటి ఎన్జిఓస్ చాలా పనిచేస్తున్నాయని చెప్పారు. సో మనం ముందడుగు వేయకపోయినా వాళ్ళకి ఏ రకంగా అయినా సాయం చేయగలిగితే చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. అవును, కాకపోయినా మనం వి కెన్ జాయిన్ ఇన్ దేర్ ఎఫర్ట్స్. వాళ్ళకి పిల్లలు చదివించడానికి వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు కొంతమంది పిల్లల్ని, లేదంటే వాళ్ళు ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ లో వాలంటీర్స్ కావాలనుకుంటే వీలైన వాళ్ళు వాలంటీర్ చేయొచ్చు. మనకు చేతనైన సాయం చేసినప్పుడు సొసైటీలో తప్పకుండా మార్పు వస్తుంది. డెఫినెట్లీ. మనం ఏం చేయొచ్చు, జరగకుండా ఎలా ఉండాలి, రెండు చెప్పారు, చాలా మంచిది. నాకున్న డౌట్స్ అన్ని తీరిపోయినాయి పుస్తకం మీద, క్యారెక్టర్స్ మీద, కథ ఎలా పుట్టింది అన్ని మీరు చెప్పేశారు. కమింగ్ టు యూ యాజ్ అ పర్సన్, మీ పనులన్నీ చూస్తే, అంటే మీ క్రియేటివ్ వర్క్, నాకు అనిపించింది ఏంటంటే ఐఎమ్ రియలీ క్యూరియస్ ఆన్ యువర్ నెక్స్ట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్. సో నెక్స్ట్ ఎప్పుడు రాబోతుంది? ఇది పాడ్కాస్ట్ చెప్పండి. సో నెక్స్ట్ ఎప్పుడు రాబోతుంది? తర్వాత ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉండబోతున్నాయా? నా పాడ్కాస్ట్ కి అడ్డంకి ఎవరు అంటే నేనే, బికాస్ ఐ ల్యాక్ ది డిసిప్లిన్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ. సో నాకు అదే ప్రాబ్లం. అయితే పాడ్కాస్ట్ నేను మొదలు పెట్టడానికి కారణం కూడా ఏంటంటే, ఏదో ఒక సమస్య, మొదటి పాడ్కాస్ట్ భారతదేశం స్త్రీలకి సురక్షితం కాదు అనే టాపిక్ మీద చాలా వాదనలు జరిగాయి ట్విట్టర్ లో. ఇంకా ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చి అక్కడ ఎస్ఏలు రాసే కంటే నేను క్లుప్తంగా 10-15 నిమిషాల్లో చెప్పాల్సింది చెప్పేస్తే వినేవాళ్ళు వింటారు, నచ్చని వాళ్ళు మళ్ళీ ఎస్ఏలు రాస్తారని నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత వచ్చిన 2-3 ఎపిసోడ్స్ కూడా దాదాపు ఇలాంటి కారణాలు. అంటే వాదించాలనే ఉద్దేశం కాదు, కానీ ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రెజెంట్ చేయడానికి నేను రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకొని చేసిన పాడ్కాస్ట్. సో దీంట్లో మేజర్ ఇష్యూ ఏంటి అంటే, స్క్రిప్ట్ రెడీ చేసుకుని రీసెర్చ్ చేయడానికి నేను ఒక్కొక్కసారి ఐఎమ్ లేజీ అబౌట్ దాట్. కన్సిస్టెన్సీ రావాలి, కొంచెం డిసిప్లిన్ ఉండాలి. ఇప్పటి వరకు అయితే అనుకోలేదు, బట్ మరో ట్విట్టర్ వార్ జరిగితే ఎవరో ఒకరికి డోస్ ఇవ్వాలి అనిపిస్తే మేబీ ప్రాబబ్లీ ఐ కమ్ అప్ విత్ ది నెక్స్ట్ వన్. ఓకే. సో నేను నెక్స్ట్ దాని గురించి అడగబోతున్నాను. మిమ్మల్ని ఫస్ట్ మీతో మెసేజ్ చేసి మాట్లాడింది ట్విట్టర్లోనే. ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ ఫాలోవర్స్ దేర్ అండ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ ఫర్ యువర్ విటీ రిప్లైస్ దేర్. సో అది నేను ఎప్పుడు అనుకోను ఇట్లాంటి రిప్లైలు కూడా ఇవ్వచ్చా అని. సో అట్లాంటి రిప్లైలు ఇచ్చారు మీరు చాలా వరకు. అదే అందుకే అన్న, శృతి క్యారెక్టర్ రాసినప్పుడు మిమ్మల్ని మీరు అనుకున్నారా అనిపించింది నాకేమో.
లేదు అనుకోవడం అంటే మేబీ రాసినప్పుడు మన క్యారెక్టర్స్ మేనరిజమ్స్ కొన్ని వచ్చేస్తాయేమో, బట్ ఆల్ రిసెంబ్లెన్సెస్ ఆర్ కోఇన్సిడెన్స్ అంతే. ఓకే, డిస్క్లైమర్ కూడా ఇస్తున్నారు. ఓకే, సో అట్లానే మీ హ్యాష్ ట్యాగ్లు ఉంటాయి. ఏదది మంగళసూత్రం కళ్ళకి అద్దుకుంటా అని ఒకటి, ఇంకోటి కొంచెం పొయిటిక్ గా రాస్తా ఉంటారు మధుదయం అని చెప్పి. ఇంకా అవునండి, అప్పట్లో అప్పుడెప్పుడో మీరు ఒక చిన్న థ్రెడ్ స్టార్ట్ చేశారు ఉప్మా మీద. అందులో ఉప్మా అనేది ఒక పెద్ద వార్. అదే నేను ఉపాసం అనమాట. ఓహో, వెరీ గుడ్. ఉపాసం ఉప్పరేసం అంటే ఏంటంటే ఉప్మా బాధితుల సంఘం, ఉప్మా ప్రేమికుల సంఘం అనమాట. నాలాగా హాస్టల్లో చదివిన ప్రతి మనిషికి ఎదురయ్యే సమస్యల్లో ఉప్మా ఒకటి. అందుకు కరెక్ట్. అది మాత్రం బాగా రిలేటబుల్ అనమాట. ఎవడరా వీడు ఉప్మా నచ్చింది అంటున్నాడు అనిపిస్తుంది నాకు. సో అట్లా మీ పాడ్కాస్ట్ ఇప్పుడు ఉప్మా ట్యాగ్ తో నడుస్తుంది చూడండి. అదే. ఓకే, సో మీరు కన్సిస్టెన్సీ గురించి అన్నారు కదా. అసలు నా పాడ్కాస్ట్ లో కన్సిస్టెన్సీ గురించి మీరు అసలు చెప్పనక్కర్లేదు. నాకు ఉన్న ఫాలోవర్స్ అందరు పడిపోతా ఉంటారు. వీడు పోయింది పాడ్కాస్ట్ అడుగుతున్నారు. మొదట్లో చెప్పుకునేవాడిని, ఇది మొదలుపెట్టి 23 సెప్టెంబర్ లోనే ఇప్పుడు మొదలు పెట్టా. యానివర్సరీలో పాడు ఏముండవు, ఎందుకంటే నేను అసలు ఎపిసోడ్లు రిలీజ్ చేయను. సో ఎవరికో చెప్పాను అనమాట, మీరు ఏం చేస్తుంటారంటే, నేను ఇట్లా ఫైనాన్షియల్ అనలిస్ట్ అనేది చెప్తే, మీరు పాడ్కాస్ట్ కూడా ఉంది కదా ఎందుకు చెప్పట్లేదు అంటే, ఆపేశారా మీరు అని అడిగారు. బ్రేక్ తీసుకున్నారా అని చెప్పాల్సి వచ్చింది. ఆపలేదు, ఆపాల్సి వచ్చిందని చెప్పాల్సి వచ్చింది. అదే ప్రాబ్లం. కొన్ని ఎపిసోడ్స్ వచ్చేసరికి ఆడియన్స్, అండ్ ఐ హావ్ టు బి థ్యాంక్ఫుల్ టు ద లిసనర్స్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయని నంబర్స్ వచ్చాయి. కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని మ్యాచ్ అవ్వకపోతే అది డిప్ అయిపోతే, అండ్ ఇట్స్ న్యాచురల్. అది ఎవరిని బ్లేమ్ చేయాల్సిన లేదు, బట్ ఆర్ మిస్టేక్. సో ఎస్, కన్సిస్టెన్సీ ఈజ్ డెఫినెట్లీ లకింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మాధురి గారు. అండ్ మీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇంకా బాగా జరగాలని, నెక్స్ట్ టైం మీరు స్పాన్సర్ చేయాలి మా దాన్ని. There's nothing to sponsor here. But anyway. Who knows, premium podcast చేసేద్దాం మీరు. And thank you so much, Revant garu, for having me on your podcast. It was a pleasure talking to you. Thank you.